హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఈ దుకాణం అంతా చూస్తే తెలిసిపోయి ఉండాలి మీకు, మన సంక్రాంతి వచ్చేస్తుంది. ఎక్కువ డేస్ గ్యాప్ లేదు. ఈ వీడియో యాక్చువల్లీ సంక్రాంతి లైక్ లాస్ట్ ఇయర్ సమ్ టైమ్ డిసెంబర్లో ప్లాన్ చేశాను అనమాట. కానీ పండగ ముందు పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఐడియాస్ వస్తాయి అనుకున్నాను. కానీ నేను ట్రిప్ వెళ్ళిపోయి తర్వాత సిక్ అయ్యి సో ఇంత గ్యాప్ వచ్చేసింది. ప్లీజ్ డోంట్ మైండ్. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న కలెక్షన్ అసలు ఎలా స్టైల్ చేసుకుంటే డిఫరెంట్గా ఎలా బాగుంటుందో మీకైతే ఐడియా ఇవ్వడానికి ఒక వీడియో చేస్తున్నాను. రెస్ట్ ఆల్ పండగకి అట్లీస్ట్ 2-3 వీక్స్ ముందు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 3 వీక్స్ అయితే మరి బాగోదేమో, అట్లీస్ట్ 2 వీక్స్ ముందు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి చూపిస్తున్నాను. అండ్ ఎక్కడెక్కడ కొనుక్కున్నవి గుర్తుంటే చెప్తాను. ఈ లంగా ఓణీలు మనం ఎప్పుడు చీరలు డ్రెస్సెస్ ఇవన్నీ కామన్గా వేసుకుంటాం. మన పండగకి లంగా ఓణీ కూడా వేసుకుంటే మన ట్రెడిషన్ టచ్ ఉన్నట్టు బాగుంటుంది. అండ్ ఇప్పుడు ప్రతి మచ్ అన్ని ఏజ్ వాళ్ళు లంగా ఓణీలు వేసుకుంటున్నారు. ఎలా ఉన్నాం మనం చాలా బాగుంటాం కదా. సో అందుకని చెప్పి కొన్ని లంగా ఓణీలు అండ్ దెన్ లంగా ఓణీలోని ఇప్పుడు పేప్లం టాప్ వచ్చేసి డిఫరెంట్గా డిజైన్స్ వస్తున్నాయి. అవి ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా ఇద్దామని చెప్పేసి రీసెంట్గా ఈ కలంకారీ ఇప్పుడు ఇది కాటన్ అనుకుంటా, లైక్ ఇలాగ కాటన్ లోనే వస్తుంది. నేను ఆల్రెడీ ఇది ఒకసారి వేసుకున్నాను కానీ లైటింగ్ సరిగ్గా లేదు. ఇక్కడ ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఇది స్ట్రాప్స్ కలెక్షన్ అని తీసుకున్నాను. అండర్ 2000 రూపీసే అనుకుంటా, 2000-2500 రూపీస్. అలాగే వాళ్ళ పేజ్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఒక్కసారి వేసుకున్నాను కానీ చాలా బ్యూటిఫుల్ గా ఇది ఇలా అన్నమాట. గోల్డ్ అండ్ బ్లాక్ అండ్ కొంచెం మెరూన్ వచ్చింది. చూడండి, ఇలా పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది కదా. సో చాలా బాగుంటుంది ఇది లంగా ఓణి. కొంచెం మన బార్డర్ అంతా కూడా రిచ్ గోల్డెన్ బార్డర్ వచ్చేసి మన ట్రెడిషన్ని ఉట్టుపడినట్టు కనిపిస్తుంది అనమాట. కానీ ఇది ఏంటంటే కొంచెం వెస్టర్నైజ్డ్, అంటే మరీ వెస్టర్నైజ్డ్ కాదు. మనం లంగా జాకెట్ వేసుకునేటట్టు వేసుకుంటే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా పేప్లం బ్లౌజ్ అనమాట. ఫుల్లీ డిజైన్డ్ వస్తుందండి. ఇది ఇంక్లూడింగ్ బ్లౌజే నాకు ఇంత కాస్ట్కి వచ్చింది. సో ఏంటంటే వచ్చినప్పుడు కొంచెం లూజ్గా రావచ్చు. వాళ్ళ దగ్గర ఇది సైజ్ వేస్తే యాక్చువల్లీ నాకు ఇది కూడా లూజ్ అనమాట. నేను టైట్ చేయించుకున్నాను దీన్ని. హ్యాండ్స్ అంతా ఇంత నీట్గా ఇలా వర్క్తో వచ్చింది. అండ్ దెన్ ఇలా చూడండి కింద అలా పేప్లంలా వస్తుంది. సో దీన్ని మనం ఇలాగా డ్రెస్ కింద వేసుకోవాలన్నమాట. లైక్ టుగెదర్ ఇలా వేసుకుంటే చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. లంగా జాకెట్ వేసుకున్నట్టే ఉంటుంది కానీ డిఫరెంట్ మోడల్లో వేసుకున్నట్టు ఉంటుంది. కావాలంటే దీన్ని మీరు ఇలాగే వేసుకోకూడదు అనుకుంటే దీన్ని షరారాకు కానీ పలాజో కానీ దేనికైనా స్టైల్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ తర్వాత దీనికి కూడా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ తీసుకున్నా సరే, లేదంటే టీ షర్ట్తో వేసుకున్నా సరే, ఓనీ ఇలా ప్లెయిన్ బ్లాక్ ఓనీతో ఏది మ్యాచ్ చేసినా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇలాంటిగా వేసుకుంటే మీరు పండగకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు. ఇది ఫస్ట్ అవుట్ఫిట్ సజెషన్. ఇది వచ్చేసి నేను స్ట్రాప్స్ కలెక్షన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ పేజ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సెకండ్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ లాస్ట్ ఇయర్ అమ్మ వచ్చినప్పుడు మేము హామిల్టన్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అనమాట. అయితే అక్కడ ఒక ఆవిడ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. దానిలో వాళ్ళ పెద్దమ్మాయో చిన్నమ్మాయో సంథింగ్ ఇలా ప్రింటెడ్ లంగావని వేసుకుంది. నేను అప్పుడు అమ్మని అడిగాను, నాకు ఇలాగ ప్రింటెడ్ లంగావని కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ప్రింట్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా ఇది నేను కట్టుకోలేదండి, అందుకనే నేను వీడియో కానీ ఫోటో కానీ పెట్టలేను. చాలా ఇది మమ్మీ శారీ తీసుకొని దీని శారీని ఇలా లంగాలాగా కుట్టించింది అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ డిఫరెంట్గా. నాకు ఇలాగే ఏమైనా లంగా ఓని కానీ శారీస్ కానీ ఈవెన్ కుర్తీ సెట్స్ కానీ నాకు ఇలా ప్రింట్స్ వస్తే చాలా ఇష్టం అనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్రింట్. అండ్ దెన్ ఇక్కడ బార్డర్ కూడా సేమ్ మన పట్టు బార్డర్ లాగా వచ్చి, ఎందుకంటే చీరనే కదా ఇలా కుట్టించింది. సో పాత చీరలున్నా మీరు ఇలాగా లంగావోనీల కింద కుట్టించేయచ్చు. మీ పిల్లలకి కానీ మీకు కానీ కుట్టించుకోవచ్చు. ఎందుకంటే నాకు నెక్స్ట్ వచ్చే కొరియర్లో కొన్ని చీరలు మా అమ్మమ్మ బతుకున్నప్పుడు నా కోసమని కొన్ని చీరలు తీసి పక్కన పెట్టిందనమాట. దానిలో కొన్ని చీరలు ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయినాయి. కానీ అలానే నా చీరలు వదులుకోలేను కదా, అందుకని వాటిని కొన్నిటిని లంగావోనీలుగా కుట్టించేసుకుంటున్నాను. ఎందుకంటే లంగావోనీలు ఎలా ఉన్నా సరే మనం ఓనీతో స్టైల్ చేసి బ్లౌజ్ డిఫరెంట్గా కుట్టించుకొని మేనేజ్ చేసేయచ్చు. సో మీరు కూడా అలాగా మీ శారీస్ ఏమన్నా ఉంటే, కాకపోతే ఇది కొత్త శారీ, అలా కొత్త శారీస్ని కానీ మీకు ఒకవేళ శారీ కింద స్టైల్ చేయలేను లేదు అంటే డిఫరెంట్గా స్టైల్ చేయాలనుకునే ఇలా లంగావోనీగా స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సంక్రాంతికి వేసుకుంటా కావచ్చు, కానీ సంక్రాంతి ఆఫీస్కి వెళ్ళే డేస్ వచ్చింది. మాకేమో ఆఫీస్ మ్యాండేటరీ చేస్తారు. మేబీ వచ్చాక ఈవినింగ్ వేసుకోవాలి.
ఈ బ్లౌజ్ లాగా చాలా బ్యూటిఫుల్ ప్లెయిన్, అంటే దీనిలో బ్రౌన్ కలర్ వచ్చింది కదా, బ్రౌన్ కూడా కాదు, సమ్ కైండ్ ఆఫ్ రెడ్ వైన్ అని చెప్పాలి ఆ కలర్ అనమాట. సో సిమిలర్ కలర్ నా దగ్గర లేదు. చూడండి మన బ్రౌన్ స్కిన్ టోన్కి ఇలాంటి కలర్స్ ఎంత బాగుంటాయో. ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. జస్ట్ స్మాల్ కుచ్చు పెట్టి షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను అనమాట దీనికి. అండ్ దెన్ వీ నెక్ జస్ట్ ఏంటంటే ఇక్కడ మాత్రమే మగ్గం వర్క్ వస్తుంది ఈ రెండిటికి ఇలాగా. మ్యాక్సిమం నా బ్లౌజులు అన్నీ మగ్గం వర్కే. స్టార్టింగ్లో క్లోత్ వీడియో చేసేటప్పుడు ఈ ఫ్లోలో ఏం చెప్పానో తెలియకుండా చాలాసార్లు నేను మగ్గం వర్క్ అని కాకుండా మిషన్ ఎంబ్రాయిడరీ అని చెప్పిన తర్వాత మా అమ్మేమో మనం ఎప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ చేయించిందే లేదు, ఎప్పుడైనా మగ్గం వర్కే అని చెప్పింది. సో ఇది మగ్గం వర్క్ అనమాట. అండ్ దెన్ బార్డర్కి వచ్చింది ఇక్కడ చిన్న హ్యాండ్స్కి ఎండ్కి ఇలా బార్డర్ వేయించుకున్నాను. అండ్ దెన్ ఇది బ్యాక్ హుక్స్లే అనమాట, ఎక్స్ట్రీమ్ డీప్ వి ఇలాగా బ్యాక్ హుక్స్లు. ఎందుకంటే హ్యాండ్ ఎక్కడైతే ఇలా ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇలా స్టార్ట్ అయిందనమాట. కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కావచ్చు, ఎందుకంటే కలర్ చాలా బాగుంది అనిపిస్తుంది ఇలా పెట్టుకుంటే. నేనైతే ఫుల్గా టాన్ అయిపోయానండి. ఎవరికైనా డీటాన్ అవ్వడానికి టిప్స్ ఉంటే చెప్పండి. కొంచెం మేకప్ వల్ల అండ్ దెన్ కెమెరా వల్ల కొంచెం ఏదో అలా కనిపిస్తున్నా కానీ ఐ గాట్ టాన్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. అంటే టాన్ అవడం తప్పు కాదు, మీకు అవ్వాలి అని ఉంటే, లేదు అంటే దీనికి ఓని మమ్మీ ఇలా సపరేట్గా తీసుకుందనమాట. ఎందుకంటే లంగాలో ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా, సో ఇలా వేసుకుంటే ఇది 3 సెట్ కింద ఉంటుంది. సో ఇది నేను వేసుకొని ట్రై చేయాలి. ఇక్కడ ఈ వీకెండ్ సండే సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది ఆక్లాండ్లో. సో ఒకవేళ అక్కడికి కనుక వెళ్తే మేబీ దానికి స్టైల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది బ్యూటిఫుల్ మమ్మీ సపరేట్గా తీసుకున్న ఓనీ. ఇది మ్యాక్సిమం ఏదైనా లంగాల మీద కానీ మీరు బ్లౌజ్ కానీ సపరేట్గా చేసుకున్నప్పుడు ఓనీ మినిమల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా సరే మనకి ఒక్కటి హైలైట్ అవ్వాలి, ఏదర్ మీ లంగా కానీ లేదంటే బ్లౌజ్లో స్టిచ్చింగ్ కానీ రెండు ఏమన్నా ఉంటే ఓనీ కొంచెం లైట్ అయితేనే బాగుంటుంది. లేదనుకోండి అన్నీ బాగా గాడిగా అయిపోయి దేని మీదకి ఫోకస్కి వెళ్ళకుండా అవుట్ఫిట్ కొంచెం గాడిగా కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఒకటి బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఇంకొకటి మ్యూట్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. సో ఇది నా బ్యూటిఫుల్ ప్రింటెడ్ దిస్ వన్. ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారని మీరు అడగచ్చు. నా దానిలో చాలా వరకు ప్రాబ్లం కూడా అదే, ఎందుకంటే మమ్మీకి లైక్ మనకి ఇంటికి వస్తారు కదా, అలాగా పట్టు శారీస్ నేచర్ 2 డిఫరెంట్ సెల్లర్స్ మా ఇంటికి వస్తారనమాట. సో వాళ్ళకి కుప్పడంలో వాళ్ళకి ఎక్కడో షాప్స్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు, కానీ అలాగ మోస్ట్గా తీసుకునే చీరలన్నీ నావే. అందుకనే నా చీరలు కొంచెం యూనిక్గా కూడా ఉంటాయి, ఎందుకంటే కళ్ళనైతే నేచే వాళ్ళ దగ్గర స్ట్రైట్గా తీసుకుంటాం కాబట్టి. కానీ ఎక్కడైనా వేరే షాప్స్ అండ్ పేజెస్లో తీసుకునే మీకు చెప్పగలుగుతాను. కానీ ఇవన్నీ మీకు మిక్స్ అండ్ మ్యాచ్ సెంటర్స్, నార్సింగ్స్ కానీ అండ్ దెన్ విజయవాడలో పేర్లు మర్చిపోయే శాస్త్ర కానీ వీటిలో అన్నిటిలో కూడా దొరుకుతాయి. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్తే మీకు మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో అండ్ మీకు ఇంకా చీప్గా వచ్చే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత వచ్చేసి ఇదైతే చాలా సార్లు వేసుకున్నానండి. కలంకారీ ఎన్నిసార్లు వేసుకున్నా మనకైతే బోర్ కొట్టదు. నేను అటు ఇటు ఎందుకు వెతుకుంటున్నా అంటే దీనికి బ్లౌజ్ గురించి వెతుకుతున్నా. ఒకసారి మీకు బ్లౌజ్ కూడా చూపిద్దామని చెప్పి దీనికి సో కలంకారీ ఇదైతే చాలా సార్లు వేసుకున్నాను. నేను ఇక్కడ ఫోటో కూడా పెడతాను, చాలా వీడియోస్. అండ్ యాక్చువల్లీ దీనికైతే నాకు ఇలాగ ప్లెయిన్ ఇది ఏంటంటే జస్ట్ ఒక లంగా మాత్రమే 1100 రూపీస్కి కలంకారీ వేర్ హౌస్ అని ఫేస్బుక్లో వాళ్ళ పేజ్ ఉంది. ఇప్పటికీ వాళ్ళ పేజ్ రన్ అవుతుంది. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇలాగ బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్స్ అనమాట. చూడండి, అంటే ఐరన్ చేయాలి, కానీ ఇది కొనుక్కొని కూడా ఆల్మోస్ట్ 7 years అవుతుంది. చాలా డాన్స్ వాటికి ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసాను. ఇదైతే నాకు చాలా ఇష్టం ఇది. సో బ్యూటిఫుల్ ప్రింటెడ్, వాళ్ళ దగ్గర మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. సో విత్ ఇన్ బడ్జెట్లో మీరు ఏమైనా కొనుక్కోవాలంటే పెన్ కలంకారీ కాస్ట్లీ ఎక్కువ ఉంది, కానీ నార్మల్ కలంకారీ అంత ఎక్స్పెన్సివ్ ఏమీ లేదు. కలంకారీ కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. పెన్ కలంకారీ మీద నేను ఇంకా ఇప్పటి వరకు ఎందుకు కొనుక్కోలేదంటే నేను కలంకారీ శ్రీకాళహస్తిలోనే మెయిన్ కలంకారీ ప్రింట్ అవన్నీ నేస్తారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడే అక్కడ ప్రైస్ కొంచెం ఎఫోర్డబుల్గా అనిపించింది. కానీ హవెవర్ ప్రింట్ కలంకారీ మనం ఫొటోస్లో చూసినంత నీట్గా బయట మెటీరియల్ ఉండదు, ఎందుకంటే అది ప్రతిదీ హ్యాండ్తో వేస్తారనమాట. నా దగ్గర ఇక్కడ వీడియో ఉంటే పెడతాను. లాస్ట్ టైం శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన ప్రతిదీ చేత్తో వేస్తారు. సో అందుకనే ఆ ప్రింట్ కొంచెం అటు ఇటు చెదురుతుంది. సో బయట వచ్చే ప్రింట్స్ అంతంత కాస్ట్ పెట్టి మళ్ళీ మనం వేసుకునే ఒకసారికి అవసరమా అని ఇప్పుడు వరకు పెన్ కలంకారీ మీద నేను ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇది కలంకారీది.
ఇది వచ్చేసి యాక్చువల్లీ నాకు దీని మీద వచ్చిన బ్లౌజ్ కాదు, ఇది నా శారీ బ్లౌజ్. నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. ఎవరికైనా బ్లౌజ్ ఐడియా కావాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చాలా బాగుంటుంది, నేను చాలా వాటికి వేసుకున్నాను. ఇలా పింక్ వచ్చి జస్ట్ ఈ మిడిల్ చెస్ట్ పార్ట్ కి మాత్రమే ఇలాగా బ్లాక్ ప్యాచ్ లాగా వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో నేను ఈ రెండింటిని చాలా కాంబినేషన్ లో వేసుకున్నాను. ఇలా చూపిస్తే మీకు వింతగా అనిపించవచ్చు, కానీ వేసుకున్న ఫోటో పెట్టాను కదా, పెద్ద డిఫరెన్స్ తెలీదు, చాలా బాగుంటది. అండ్ బ్లాక్ నార్మల్ ఓనీకి ఇదిగోండి, నేను నా చున్నీల్ని కూడా ఓనీగా ఎలా పడితే అలా మిక్స్ అండ్ మ్యాచ్ అంటూ చేసిస్తాను. ఎవరికైనా ఎఫోర్డబుల్లో ఏమైనా కొనుక్కోవాలి, మీకు ఏమైనా కావాలి అనుకుంటే కలంకారీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ ఆల్సో లాస్ట్ మినిట్లో మనకి హడావిడి అయిపోతుంది, ముందు నుంచి ప్లాన్ చేసుకోం. ప్లాన్ కూడా కాదు, ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఎలా అయిపోతుందంటే టైం ఏమో ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అన్నీ మనమే చేసుకోవాలి. లాస్ట్ మినిట్ హసిల్లో కనుక మనకి ఇలాంటివి ఏమీ లేవు అనుకుంటే వెస్ట్ సైడ్లో బ్యూటిఫుల్ ఇండో వెస్టర్న్ కలెక్షన్ ఉందండి. నేను లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడే ఐ గాట్ అమేజ్డ్. నేను నెక్స్ట్ నా కుర్తీ కలెక్షన్ ఆఫీస్ వేర్దే నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో మీకు నేను వెస్ట్ సైడ్లో తీసుకున్న నా కలెక్షన్ చూపిస్తాను. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఎఫోర్డబుల్, 1200 రూపీస్ 1500 రూపీస్లోనే. ఈ స్కర్ట్ కూడా 1500 1800 రూపీస్ తెలీదు. నేను ఇది డాన్స్కి వేసుకున్నాను, చాలా వాటికి స్టైల్ చేశాను. సో మీ దగ్గర ఉన్న బ్లాక్ కుర్తీ టాప్ కూడా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నేను ఒక వైట్ కుర్తీ టాప్కి వేసుకున్నాను, చాలా బ్యూటిఫుల్, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. స్కర్ట్స్ మీరు వెస్ట్ సైడ్లో కనుక తీసుకుంటే జస్ట్ ఏంటంటే కొంచెం ఒకసారి మీరు ఇండియాలో కనుక ఉంటే స్టార్చ్ పెట్టి ఐరన్ బయట చేయించుకోవచ్చు. మాకు ఇక్కడ మేమే ఐరన్ అన్ని చేసుకోవాలి కాబట్టి రేపు వేసుకుంటానంటే ఇవాళ అన్నిటికీ ఐరన్ చేస్తాను అనమాట. మెయిన్గా ఇండియన్ వేర్కి వెస్ట్రన్ అన్ని ఎప్పటికప్పుడు ఐరన్ చేసి పెడతాను, ఎందుకంటే ఇండియన్ అప్పుడప్పుడే వేసుకుంటాం కదా, అందుకని. ఇది వెస్ట్రన్గా కూడా స్టైల్ చేసుకోవచ్చు, ఇండియన్ కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో మీరు ఇండియన్ వేర్గా వేసుకుందాం అనుకున్నప్పుడు అయ్యో మళ్ళీ దీనికి బ్లౌజ్ అలా ఏమనుకోకర్లేదు. ఇప్పుడు ఈ కుర్తీ ఉందా, ఈ కుర్తీ కిందే నేను పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా లైక్ మనకి వేసుకునే డిఫరెంట్గా ఐడియా రావాలి అంతే. మనకి ఎలాంటి కుర్తీస్ ఉన్నా సరే దాని కిందే లాగా స్కర్ట్ లాగా వేసేసుకోవచ్చు, అది చాలా ట్రెండీగా ఉంటుంది. సో ఇంకా ప్లెయిన్ కలర్ బ్లాక్ దానికి వేసుకుంటే అదేంటో లాంగ్ లైక్ ఫ్లేడ్ పలాజో ప్యాంట్ లుక్ ఇచ్చినట్టు ఇస్తుంది అనమాట. సో ఎవరైనా సరే లాస్ట్ మినిట్లో మీకు పండగకి బట్టలు లేవు, ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ప్లీజ్ డూ కన్సిడర్ వెస్ట్ సైడ్, ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి వాళ్ళ దగ్గర చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు చూపించే ఈ కలెక్షన్ అంతా ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్, ఇంకా 10 ఇయర్స్ బ్యాక్ దైనా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మేము మా ఇంటి గృహప్రవేశానికి తీసుకున్న లంగా ఓణీలు అనమాట. ఇవి ఇప్పటికీ పడుతున్నాయి. అండ్ ఆల్సో ఒకటి ఏదైనా మనం కొనుక్కునేటప్పుడు ఎవర్ గ్రీన్ లాగా కొనుక్కుంటే కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా క్వాలిటీ ఒకటి ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటే ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అని ఎగ్జాంపుల్ ఇవే అనమాట. నాకు ఈ లంగా ఓణి అంటే స్పెసిఫిక్గా చాలా చాలా ఇష్టం. నా అప్పుడు తీసుకున్న కలెక్షన్లో ఇక్కడ నేను ఫోటో పెడతాను, చూసేయండి. సో ఇది బ్యూటిఫుల్ ఎల్లోకి లాగా పింక్ అద్దాలు వస్తాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైం వేసుకోవచ్చు, లేదంటే డే టైం వేసుకోవచ్చు. ఈ కలర్ చాలా మన స్కిన్ టోన్కి చాలా బాగుంటుంది. సో ఈ కలర్ దీనికి మమ్మీ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా చేయించింది. జస్ట్ పింక్ కలర్ ఇలాగ లేస్ లాంటి మెటీరియల్ తీసుకొని ఎల్లో కలర్ ప్లెయిన్ మెటీరియల్ మీద ఇలా వేసి బ్లౌజ్ కుట్టించారనమాట. వర్క్ లాంటిది ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అంతే. ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా, లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఒక రోజు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజకు కూడా వేసుకున్నాను. ఇక్కడ ఫోటో పెడతాను, చూసేయండి. సో బ్లౌజ్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇంకొక సెట్. ఇవన్నీ అప్పుడు తీసుకున్నవే, కానీ ఎప్పుడైనా సరే మనం ఫ్యాషన్ అనేది రీసైకిలే కదా, అంటే రీసర్కిల్లోనే వెళ్తుంది. అనార్కలీస్ ఒకప్పుడు ఎప్పుడు ఏజెస్లో ట్రెండ్, మళ్ళీ తర్వాత మధ్యలో ట్రెండ్ వచ్చింది, ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు. షరారాస్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ నిజం చెప్పాలంటే. సో అలా వెళ్తూనే ఉంటాయి. సో తర్వాత ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్కి చూపించేది ఇది నాదనమాట. ఎక్కడున్నావు, కమ్అవుట్. సో ఇది నాది మెయిన్ గృహప్రవేశానికి నేను వేసుకున్నది. పాత ఫోటోలు ఉంటే పెడతాను, ఇక్కడ చూసేయండి ఎలా ఉన్నానో అప్పుడు. ఇది అనమాట. సో బ్యూటిఫుల్గా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి ఇలాగా సిల్వర్ బార్డర్ ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనం ప్యారెట్ గ్రీన్ అంటాం కదా, ఆ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఈ బార్డర్ ఇది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పటికీ ఇది వేసుకున్నాను. లాస్ట్ బిఫోర్ ఇయర్ డాన్స్ వీడియోకి, లేదంటే మనకి మధ్యలో గుడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇదిగోండి ఇవన్నీ తీసి నేను వేసుకుంటా అనమాట. ఓని మమ్మీ మళ్ళీ బయట విడిగా తీసుకుంది, ఇలాగా అద్దాలు ఓని తీసుకుంది. నాకే కాదు మా కజిన్ సిస్టర్కి కూడా ఇలాగే స్టైల్ చేయించింది అనమాట. అంటే లంగా జాకెట్ ఇప్పుడు ఈ బార్డర్లో ఉన్న దానికి
సేమ్ బ్లౌజ్ ఇలాగే వచ్చిందనమాట. బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్. సో బ్లౌజ్ ఇలాగ ఫుల్ లంగాకి సెట్ లాగానే వచ్చింది. ఇదిగోండి, జస్ట్ ప్లెయిన్ ప్యాంట్స్ పెట్టి కుట్టించేసింది అంతే, ఏమీ లేదు. ఫ్రంట్ యూ బ్యాక్ ఏమో డీప్ యూ పెట్టి కుట్టించేసింది. దీనికి ఈ బార్డర్కి ఇలా మ్యాచ్ అయింది కదా. సో లంగా ఇది ఇలాగా, కాకపోతే ఓనీ ఏంటంటే నాకు మా చిన్న చెల్లి ఇంకో అమ్మాయికి కజిన్ సిస్టర్కి ఇలాగ డిఫరెంట్గా బయట ఇలా అద్దాలది తీసుకుంది. సో ఇది ఎలాంటి డ్రెస్కి అయినా సరే తర్వాత వేరే లంగా ఓనీలకి కానీ దేనికైనా మ్యాచ్ అవుతుంది కదా. కానీ బార్డర్ మాత్రం కొంచెం నా హాఫ్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా వేసిందనమాట, వేయించింది మమ్మీ. సో ఇది వచ్చేసి నా ఓనీ అనమాట. మమ్మీ డిఫరెంట్గా థింక్ చేయడం వల్లే యాక్చువల్లీ అవుట్ఫిట్స్ నేను కూడా ఇప్పుడు డిఫరెంట్గా స్టైల్ చేయగలుగుతున్నాను. తర్వాత ఇది శ్రవంతిదే, కానీ నాకు ఈ లంగా జాగ ఓని అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ అమ్మ వచ్చినప్పుడు జస్ట్ నేను ఒకసారి వేసుకొని పంపించేస్తానని చెప్పి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు, అలానే వెనక్కి కూడా పంపలేదు. నాకు ఇదంటే చాలా ఇష్టం. నేను ఒకసారి ఇక్కడ ఇలా స్టైల్ చేశాను చూడండి. ఇది బ్యూటిఫుల్ బ్లాక్కి, సేమ్ నాకు గ్రీన్కి సిల్వర్ కలర్ ఎలా వచ్చిందో బ్లాక్కి ఇలాగా గోల్డ్ కలర్ బార్డర్ అనమాట శ్రవంతిది. ఇది ఫుల్ నెట్ ఇలా వస్తుంది. దీనికి ఓనీ కూడా ఉంది, చూపిస్తాను. ఇది బ్యూటిఫుల్. నేను ఎప్పుడు ఇది లంగా ఓనీగా వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఎందుకో ఇది కొంచెం వెస్ట్రన్ పీస్ లాగా స్టైల్ చేస్తే బాగుంటుందని అప్పటి నుంచి ఇది ఎప్పుడు దొరికినా సరే తీసుకొని నేను వెస్ట్రన్ పీస్ లాగా స్టైల్ చేసేస్తాను. అండ్ ఆ తర్వాత మమ్మీ అన్నిటికీ బ్లౌజెస్ ఇలాగే తీసుకుందండి, కొంచెం లేస్ డిఫరెంట్గా తీసుకొని ఆ బ్లాక్ ప్లెయిన్ క్లాత్కి వేసుకుంది. మీరు కూడా ఇలాగ ఏమైనా ఐడియాస్ చూడండి. ప్రెటీ మచ్ దీనికి కూడా ఇంతేనా. సో ఏ కలర్ అంటే ఆ కలర్ ప్రెటీ మచ్ లేస్ అలా తీసుకొని కింద బ్యాగ్ ఏమంటారు బేస్ కలర్ మాత్రం మ్యాచ్ చేసింది అనమాట. ఇది బార్డర్ కలర్ మ్యాచ్ చేసి బేస్ కలర్ బ్లాక్ వేశారు. సేమ్ ఫ్రంట్ యూ బ్యాక్ డీప్ యూ. అండ్ దెన్ దీనికి వచ్చేసి ఓనీ ఇలా అనమాట. ఈ మెటీరియల్ ఏమంటారో నాకు తెలీదు, నెట్ మెటీరియల్ ఏమంటారో తెలియదు అంట. ఈ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న దానికే తీసుకొని, కాకపోతే ఎండ్ మళ్ళీ బ్లాక్ కుట్టించింది, ఎందుకంటే లంగా ఓనీకి సెట్లా ఉండాలని చెప్పేసి. ఇది మమ్మీ తీసుకున్న ఓనీ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా సరే కొంచెం టైం ఉండి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ కనుక చేసుకోగలిగితే కొంచెం చూడటానికి వెస్ట్రన్గా ఉంటాయి. హవెవర్ మన ట్రెడిషనల్లోనూ ఫాలో అవుతూ అయినట్టుంటాయి. తర్వాత మనం మల్టిపుల్ వేస్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాంటి బట్టలు ఉంటే. సో అందుకని చూపిస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ సెక్షన్ వచ్చి నేను మీకు ఏం చూపిస్తానంటే నారాయణపేట్ కాటన్. నాకు నారాయణపేట్ కాటన్లో ఒక డ్రెస్ కూడా ఉంది, దాని ఫోటో ఇక్కడ పెడతాను. అండ్ ఇది నా లంగా జాకెట్ అనమాట. దీన్ని తుక్కు కింద వాడేశాను ఎన్నిసార్లు. అసలు ఆఖరికి గ్రాసరీ స్టోర్ ఏంటి, ఇదేంటి అదేంటి ఏమీ లేదు. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ప్యారెట్ గ్రీన్కి ఇలాగా ఏమంటారు కొంచెం లైక్ పింక్ కలర్, చిలకపచ్చు రంగు అంటారు కదా, దానికి ఇలాగా గ్రీన్ పింక్ కలర్ బార్డర్. అసలు ఎన్నిసార్లు వేసుకున్నానంటే నా దగ్గర ఉన్న లంగా జాకెట్లో వేసుకున్నది ఇదే చాలా సార్లు. చాలా బాగుంటుంది కూడా ఈ కలర్ కాంబినేషన్. ఇవన్నీ ఏంటంటే పాత ఓల్డ్ కలర్స్, బట్ హవెవర్ ఆ ఓల్డ్ కలర్స్ ఇప్పుడు కాదు ఎప్పటికైనా మనకు అవి బాగా అందాన్ని ఇస్తే మనం ఏంటంటే కొంచెం వెస్టర్నైజ్డ్ కల్చర్ అలవాటు చేసుకొని ఇవేవో వింటేజ్ కలెక్షన్ లాగా మాట్లాడుతున్నాం. కానీ ఐ డోంట్ థింక్ సో దే నెవర్ వెంట్ ఇన్ టు వింటేజ్, బికాస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వేసుకుంటూనే ఉన్నాం. బట్ ఏంటంటే మన అమ్మ వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వేసుకున్నారని చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు మా అమ్మ వాళ్ళు వేసుకున్నారని మన పిల్లలు కూడా అలాగే చెప్తారు కావచ్చు. ఐ డోంట్ థింక్ సో ఈ కలర్స్ అనేది ఇట్ హ్యాస్ నెవర్ బికమ్ ఎ వింటేజ్. ఐ డోంట్ నో మనం ఎందుకు వింటేజ్ అంటున్నామో తెలియదు, కానీ ఇది జస్ట్ మన తెలుగు రంగులు, ఇవి మనకి సూట్ అయ్యే రంగులు అనమాట. ఈ నారాయణపేట్ కాటన్లో అయితే చాలా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి. అండ్ దెన్ ఇవన్నీ చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్, మెటీరియల్ కూడా 1500 అలా వస్తాయి అనుకుంటా. సో ఎవరైనా సరే విత్ ఇన్ బడ్జెట్, ఎవరైనా సరే కాదు, ఇట్స్ గుడ్ టు బై విత్ ఇన్ బడ్జెట్ వెన్ మనకు కనుక క్వాలిటీ మంచిగా వస్తే. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఏమీ లేదు, జస్ట్ ఫ్రంట్ అక్కడ బటన్స్ పెట్టించింది అనమాట లైన్గా మమ్మీ. ఎందుకంటే ఇది లంగా జాకెట్, కానీ ఇది నేను వేసుకున్నది లంగా ఓని కాదు, బట్ హవెవర్ లాంగ్ వన్ అనమాట, కొంచెమే టమ్మీ కనిపిస్తుంది. అండ్ దెన్ నేను చెప్పాను కదా నా ఎలాంటి బ్లౌజెస్కి అయినా సరే నేను లెంత్ ఎక్కువ పెట్టించుకుంటాను, ఈవెన్ ఫర్ శారీ అని చెప్పేసి. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ అనమాట. మ్యాక్స్ ఎల్బో హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ లేదంటే స్లీవ్లెస్ స్ట్రాప్ ఉంటుంది. జస్ట్ బార్డర్ని ఇలా వేయించి శారీలో ఉన్న బ్లౌజే థ్రెడ్స్ పెట్టి ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నారాయణపేట్ కాటన్. వచ్చేసి ఎలాంటి వాళ్ళకైనా సరే కొంచెం వెస్టర్నైజ్డ్గా ఇదిగోండి ఇక్కడ పెడతాను, లంగా జాకెట్ లాగానే, బట్ హవెవర్ లాంగ్ స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ లైక్ వేసుకోవాలి అనుకుంటే నీరూస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఒక 5000 రేంజ్లో అలా దొరుకుతుంది మీకు. అండ్ ఇదిగోండి ఇది నేను ఆల్మోస్ట్
7 years నేను న్యూజిలాండ్ వచ్చేటప్పుడు నేను కొనుక్కొని వచ్చిన 2 ఇండియన్ సెట్లో ఇది ఒక సెట్ అనమాట. ఇంకొక సెట్ లైక్ లాస్ట్ మంతే నేను డొనేట్ చేశాను, ఎందుకంటే అవి పాడవ్వట్లేదు అలా అని చెప్పి నేను వేసుకోకుండా ఇన్ని రోజులు పెట్టుకోవడం ఎందుకు, అట్లీస్ట్ ఇక్కడ జనాలకి డొనేట్ చేస్తే వాళ్ళు యూస్ చేస్తారు, లేదంటే రీసైకిల్ కన్నా క్లాత్ వెళ్తుంది కదా, ఎలాగో వాడట్లేదని ఒకటి డొనేట్ చేస్తాను అనమాట. సో దీనికి వచ్చేసి నా ఫ్రెండ్కి యాక్చువల్లీ వేసుకోవడానికి ఇస్తే బ్యూటిఫుల్గా నీట్గా డ్రై క్లీనింగ్ చేసి ఇచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బ్యూటిఫుల్ బోట్ నెక్ వచ్చి ఇలాగ ఫ్రంట్ అంతా ఇలా బటన్స్ వచ్చి ఇక్కడ ఒక ఫ్లవర్ ప్యాచ్లో వచ్చిన నాకు ఇప్పటికీ ఇవన్నీ ఫిట్ అవుతాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా దొరుకుతాయండి నీరూస్లో. అండ్ దెన్ స్కర్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్కర్ట్ అనమాట, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా 7 years నుంచి ఎన్నిసార్లు వాడినా సరే బట్టలు ఇలాగే ఉన్నాయి, నాకే బోర్ కొట్టేసి ఇచ్చేయాలి తప్ప ఇవైతే ఎన్నిసార్లు వాడినా ఇలా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే మీకు ఏమంటారు రిసోర్స్ లేదు కొన్నిసార్లు అనిపించవచ్చు కదా, లైక్ ఇంట్లో వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, మనకి తీసుకొచ్చే లాంటి వాళ్ళు ఎవరు లేరు, అలాంటప్పుడు కొంచెం ఏమైనా డిఫరెంట్గా మనం వేసుకోవాలి అన్నా సరే నీరూస్ ఇస్ వెరీ బెస్ట్ ఆప్షన్ అండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ మీకు దొరుకుతాయి. సోచ్ కొంచెం నాకు క్వాలిటీకి ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, డబ్ల్యూ కానీ నాకు డబ్ల్యూ కూడా చాలా ఇష్టం, నాకు కుర్తీ టాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇలాగేమైనా లెహెంగాస్ కానీ లాంగ్ స్కర్ట్స్ కానీ మీకు ఏమైనా కొనాలంటే వితిన్ 5,000లో వచ్చినట్టుంది నాకు ఇది. సో ఇలాంటి సెట్స్ కూడా మీరు బై చేయొచ్చు. ఆ తర్వాత నా దగ్గర ఒక 3 పట్టు లంగా ఓనీలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇదేంటంటే మనం ఇక్కత్ కూడా చాలా ఫేమస్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు కూడా వేసుకుంటున్నారని అనుకుంటున్నాను. దీని బ్లౌజ్ నాకు దొరకలేదు, నేను ఇక్కడ ఫోటో పెడతాను. నేను 2 బ్లౌజులు కుట్టించుకున్నాను. ఒకటేమో లాంగ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఎందుకంటే లంగా జాకెట్ లాగా వేసుకోవాలని చెప్పేసి, రెండోదేమో షార్ట్ బ్లౌజ్ లాగా కుట్టించుకొని లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకొని లంగా ఓనీలా వేసుకున్నాను. 2 ఫొటోస్ ఇక్కడ పెడతాను. అది డిఫరెంట్ వే ఆఫ్ వేరింగ్ అనమాట. నాకు ఎప్పుడు ఇష్టమైతే అలాగ ఒకసారి లంగా జాకెట్ లాగా ఇలా లంగా ఓనీగా వేసుకోవచ్చు అని చెప్పేసి ఓనీలో వచ్చిన అంటే లంగాలో వచ్చిన బ్లౌజ్నేమో షార్ట్ బ్లౌజ్గా కుట్టించుకొని తర్వాత డిఫరెంట్ పీస్ తీసుకొని లాంగ్ బ్లౌజ్గా లంగా జాకెట్లో కుట్టించుకున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, రాయల్ బ్లూకి పింక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న ఇక్కత్ కలర్, ఇక్కత్ కలర్ కాదు, ఇక్కత్ లంగా ఓని. ఇది హై క్వాలిటీ పట్టు అండి. కాస్ట్ ఎంత నాకు తెలియదు, ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్ లంగా ఓని. ఇది ఇప్పటికీ పడతాయి ఇవన్నీ, కాకపోతే ఇది కొంచెం హైట్ పొట్టిదైంది. నాకు కుట్టేటప్పుడే హైట్ పొట్టిగా కుట్టారనమాట, బట్ అదర్ దాన్ దట్ ఇప్పటికీ ఇంకా ఫిట్ అవుతున్నాయి. సో ఇంకొక టిప్ ఏంటంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వడం లూజ్ అవ్వడం తప్పు కాదు, ఇట్ హ్యాపన్స్ ఉమెన్ లైఫ్ జర్నీలో ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే యూజువల్లీ మా అమ్మ ఎలా చేస్తుంది అంటే ఏదైనా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయనుకోండి, నేను ఏదైనా ఒకసారి వేసుకుంటాను చీరలు అలా అన్నప్పుడు మమ్మీ అది కుట్టించేసుకొని నాకు కుట్లేస్తుంది అనమాట. సో మీరు కూడా అలాగే ఫాలో అవ్వచ్చు. ఏంటంటే మీరు ఒక ఏమంటారు కుట్టేది మీకున్న దానికన్నా 1 inch or 2 inches లూజ్ కుట్టించి తర్వాత లూజ్ కుట్టు మీ ఆదికి తగ్గట్టు వేయమనండి. సో మీరు ఎప్పుడైనా వెయిట్ పెరిగారనుకుంటే ఆ కుట్లు మీరు ఈజీగా ఇంట్లోనే సేఫ్టీ పిన్తో తీసేయచ్చు అనమాట. అలాంటప్పుడు మీకు బ్లౌజ్ పట్టలేదు, ఇది లేదు అది లేదు, అసలు ఆ ప్రాబ్లం ఉండదు. ఎలాగో మనం హైట్ ఇప్పుడు ఈ ఏజ్లో పెరిగేదేమి ఉండదు తగ్గేదేమి ఉండదు కాబట్టి హైట్ ఎలాగో కుట్టించేసుకుంటాం. కానీ వెయిట్ ఎక్కువ అయ్యేది మీరు ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయిందంటే మీరు స్టిచెస్ వేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు కదా. సో మీరు ఎప్పుడైనా సరే ఒక 1 or 2 inches ఎక్స్ట్రా లూజ్తో బ్లౌజ్ కుట్టించుకొని మీ సైజ్కి కుట్టించుకునేటప్పుడే లూజ్ కుట్టుతో ఆల్టరేషన్ చేయించుకోండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్, ట్రస్ట్ మీ. సో ఇది ఇంకొకటి. నా తర్వాత ఈ రెడ్ కలర్ లంగా ఓని అండి పట్టుది. ఇది యాక్చువల్లీ నేను వాష్ చేసి లోపల ఎక్కడో పెట్టేశాను. నా దగ్గర చాలా బాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు వెతికే అంత టైం లేదు ఎందుకంటే గుడికి వెళ్ళాలి. ఇక్కడ ఫోటో పెడతాను. బ్యూటిఫుల్. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందంటే అమ్మ పట్టు చీర తీసుకొని పట్టు చీరని ఇలా కుట్టించింది అనమాట. రాయల్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ ఎవర్ క్లాసిక్. నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ శ్రీమంతానికి కూడా రీసెంట్గా వేసుకుంటే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో. ఓనీ అలాగా బయట తీసేసుకుందండి, బయట అలాగా ఎండ్ లాగా వర్క్ వచ్చి ఓనీస్ దొరుకుతాయి. సో పట్టు చీర తీసుకొని లంగాను జాకెట్ బ్లౌజ్ మమ్మీ కుట్టించింది, ఓనీ ఏమో డిఫరెంట్గా బయట తీసుకుంది అనమాట, కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యేలాగా. సో ఇదొక సెట్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి, ఇవి కూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయండి. ఇది పట్టులాగానే ఉంటుంది కానీ ఇది జస్ట్ ఇమిటేట్ పట్టు కైండ్ ఆఫ్. నేను వీడియోలో చూపిస్తే మీకు చాలా నీట్గా ఉంటుంది, ఐ మీన్ క్వాలిటీ వైజ్ ఇది నీట్గానే ఉంటుంది, కానీ ఇవి ప్యూర్ పట్టు కాదనమాట. మీరు వేసుకునేటప్పుడు మీ ఒంటి మీద మీరు కొని ఇంటికి వచ్చినప్పుడు మీకు అర్థమైపోద్ది ఈ ప్యూర్ పట్టు కాదని. హవెవర్
ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి, ఎక్కువ స్పెండ్ చేయకూడదు. లైక్ కొన్ని సెట్స్ ఏమైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ మస్ట్ బై అండి. నేను ఇది ఆల్రెడీ కొని 3-4 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలాంటివన్నీ అఫోర్డబుల్గా ఏమైనా సెట్స్ కొనాలంటే నేను స్ట్రాప్స్ కలెక్షన్లో కొంటాను. సో ఇది కూడా అండర్ 2000-2500 రూపీస్ ఉన్నాయండి నాకు పడింది. జస్ట్ లంగా, ఓనీ అండ్ బ్లౌజ్ విత్ ఇన్ బ్లౌజ్తో 3 వచ్చేసినాయి. మనం సైజ్ వాళ్ళకి ఇస్తే ఆ సైజ్ ప్రకారం మనకి పంపిస్తారనమాట. ఇది బాటిల్ గ్రీన్కి ఇది కలర్ కాంబినేషన్ అండ్ దెన్ బ్లౌజెస్ అన్నీ వేరే చోట ఉన్నాయి, సారీ. అండ్ దెన్ ఓనీ ఏమో ఇలాగా బ్యూటిఫుల్ ఇలాగా ప్రింటెడ్ ఓనీ వచ్చిందనమాట, ఏనుగులు అండ్ దెన్ నెమల్ క్రేన్స్ అనుకుంటా, బాతులు కూడా కాదు. అండ్ ఎండ్ ఏమో ఇలాగా ఇలాగా వచ్చాయి అనమాట. సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ, ఈ లంగా ఓనీలు ఇది. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఎక్కువ లాగ్ చేయకుండా సుత్తి లేకుండా ఎండ్ చేసే ముందు ఏం చెప్తా అంటే, నా దగ్గర చాలా మంది కొంచెం గ్లిటర్ కూడా చేస్తారు. నేను నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ పెళ్ళికి న్యూజిలాండ్లో ఉంటే న్యూజిలాండ్లోని ఇది కొన్నాను అనమాట. ఈ బ్లౌజ్ నాకు చాలా డబ్బాలా వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ దివాళీకి వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పెడతాను. అయ్యో నేను ఇక్కడ కొన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇది $300-400 ఎంతో పడింది అనమాట. ఆల్మోస్ట్ 25,000 పడింది. కానీ మనకి ఇండియాలో తక్కువ కాస్ట్కే రావచ్చు. కానీ అందుకనే ఒక 2-3 టైమ్స్ వేద్దాం దీన్ని అని చెప్పేసి దీన్ని చాలా డిఫరెంట్ వేస్లో స్టైల్ చేశాను. చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ఎర్తీ కలర్స్, న్యూడ్ కలర్స్ కొనుక్కున్న మన స్కిన్ టోన్కి చాలా బాగా మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద గ్లిటర్. నాకు గ్లిటర్స్ అంత పెద్దగా నచ్చవు, బట్ ఏంటంటే ఇది అంత పెద్దగా తెలియదు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ రిసెప్షన్కి అనమాట, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఇది తీసుకున్నాను. బ్లౌజ్ కూడా నా 2 years బ్యాక్ బర్త్డే బ్లౌజ్ ఉంటే దాన్ని దీనికి స్టైల్ చేశాను. ఈవెన్ దివాళీకి కూడా వేసుకున్నాను. ఇక్కడ మీకు ఫోటో చూస్తే అర్థమైపోయి ఉండాలి. సో ఇది వచ్చేసి నా బ్యూటిఫుల్ ఇంకొక కలెక్షన్ అనమాట. ఇది మనకి ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయో టు బి ఆనెస్ట్ నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ఢిల్లీ సైడ్ అలా దొరుకుతాయి. ఇక్కడ న్యూజిలాండ్లో షాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదిగోండి కొన్నది కూడా ర్యామ్సన్స్. ఆ బ్యాగ్ ఇంకా అలాగే ఉంది, ఆ బ్యాగ్లోనే పెడుతున్నాను నేను ఇంకా, ఎందుకంటే క్యాన్ అదంతా ఉందన్నమాట. సో ఎలా దొరుకుతాయో తెలీదు, బట్ ఏమన్నా కొంచెం వెస్టర్నైజ్డ్గా ఏమన్నా వెస్టర్నైజ్డ్ పార్టీస్ ఏమైనా ఇంట్లో ఉంటే, ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్యామిలీ కాకుండా అనుకుంటే ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా డిఫరెంట్ ఈ లంగాని డిఫరెంట్ వేతో వేసుకునే ఐడియాస్ నాకున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ $500 పెట్టుకున్నాను. అంత ఈజీగా వదలని లెహంగాని నేను మల్టిపుల్ బి స్టైల్ చేసినప్పుడు మీకు ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను, సరేనా? చేసే ముందు ఒక చిన్న మాట. లాస్ట్ ఇయర్ నా వీడియోస్కి చాలామంది గివ్ అవే ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. నేను ఆల్రెడీ ఒక గివ్ అవే డిసెంబర్లో స్టార్ట్ చేశానండి. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అది నా ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నేను చేయగలుగుతాను. ఎందుకంటే నాకు అక్కడ కొంచెం ఈజీ కమెంట్స్ రిప్లై ఇవ్వడానికి కానీ అట్లీస్ట్ మీతో కమ్యూనికేట్ చేయడానికి కానీ ఇక్కడ ఏంటి మెసేజెస్ సెక్షన్ లాంటివి ఏమీ లేవు. సో నా ఇన్స్టాగ్రామ్ వచ్చి లైఫ్ ఆఫ్ శాంతియే. ప్లీజ్ సేమ్ నా ట్యాగ్ యూట్యూబ్ ట్యాగ్ ఏంటో నా ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ కూడా అదే. సో ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ చేసింది. నేను ఇంకా కొరియర్ చేయాలి, ఖచ్చితంగా రేపు కొరియర్ చేసిస్తాను. రేపు కానీ ఎల్లుండ కానీ. అది ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి అడిగిందనమాట, ఒక గ్రీన్ బ్యూటిఫుల్ డ్రెస్. ఆ అమ్మాయికి నేను స్టోరీ పెట్టంగానే రెస్పాండ్ అయింది. సో తనకి గివ్ అవే ఇచ్చేసాను ఆ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో ఒక బ్యూటిఫుల్ సెట్ని నేను నెక్స్ట్ గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. ఏదర్ సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ అవుతుంది. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ లైఫ్ ఆఫ్ శాంతి అకౌంట్. అంటే వీడియోస్ చేసినప్పుడు నాకేమో మాటలు అసలు ఆగవు, ఎందుకంటే ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్ ఇలాంటి వీడియోస్ చేయడం. ఎందుకంటే నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఇదే కదా. అయినా మీకు కూడా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హవెవర్ ఇప్పుడు ఇవన్నీ దుకాణం సర్దేటప్పుడు అసలైన ర్యాంప్ ఉంటుంది అనమాట నాకు. దట్స్ ఓకే అండి. హవెవర్ ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలో చాలా మంది కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అలాట్. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా.